ఫ్రెండ్స్, మన రాజమౌళి డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆయన సినిమాలలో ఆ విజువల్స్ అయినా, ఆయన ఓపిక అయినా, అలాగే ఆయన తీసుకునేటువంటి సినిమాకి టైమింగ్ అయినా కొంచెం ఆలోచించి ఏ విధంగా ఉంటుంది అవుట్పుట్ తర్వాత ఎక్కువ టైం తీసుకున్నా అనేటువంటిది ఉద్దేశించుకొని స్క్రీన్ పైన అయితే మనకు ఆ సినిమాను అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా తీసి చూపిస్తాడు. ఇక అలాంటి డైరెక్టర్ నుంచి మరొక సినిమా వస్తుందంటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో ఇక చెప్పనవసరం లేదు. అయితే ఇక ఎక్స్పెక్టేషన్స్ తోటే ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి SSMB 28 మన మహేష్ బాబు అన్నయ్య నటిస్తున్నటువంటి సినిమా అయితే వారణాసి సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నా పరిస్థితి అయితే ఇగో ఇది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇంకో ఎత్తు అయితే ఈ సినిమా అయితే ఎంత చండాలంగా ఉంది అనేటువంటిది అయితే ఈ గ్లిమ్స్ చూసాక నాకైతే ఇక సినిమా ఎంత దరిద్రంగా ఉంటుందో అనేటువంటిది ఊహించుకుంటుంటేనే నాకైతే తిక్క దెంగుతుంది అనమాట. అసలు మహేష్ బాబు లుక్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత దరిద్రంగా ఉన్నాయి. AI లాగా డిజైన్ చేసి ఈ గ్లిమ్స్ లో పెట్టారు తప్ప ఆ విజువల్స్ కూడా నాకు ఏమంతా అనిపించలేదన్నమాట. AI ఎట్లా క్రియేట్ చేసి వదులుతారో ఇప్పుడు ఆ విధంగానే ఉంది ఆ AI గ్రాఫిక్స్ కూడా. ఇక యూట్యూబ్ ఛానళ్లలో అయితే అందరు కూడా ఓవర్ యాక్షన్ దెంగుతున్నారు. ఎంత బాగుంది సూపర్ ఉంది అన్నట్టయితే నాటకాలు అయితే దెంగుతున్నారు వ్యూస్ బ్యాచ్ కోసం. కొంతమంది ఉంటారుగా మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అయితే ఇలా వాళ్ళకి నచ్చకపోయినా ఫేక్ రివ్యూ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక నేను ఈ గ్లిమ్స్ చూసి బ్రేక్ డౌన్ డీటెయిలింగ్ కూడా పెడదాం అనుకున్నా, కానీ అసలు నాకు ఇంట్రెస్టే వస్తలేదు. అసలు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మనకు అవసరం ఆరా నాయన అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అసలు మహేష్ బాబు అయితే ఈ సినిమాలో అస్సలు సెట్టే కాలేదు అసలు. ఇక ఈ వారణాసి గ్లిమ్స్ లో ఉండేటువంటి VFX కన్నా హనుమాన్ లో ఉండేటువంటి VFX నయ్యం రా నాయన అనేటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. గ్లిమ్స్ చూసిన తర్వాత అందరు కూడా ఏమంటున్నారంటే అసలు మహేష్ బాబుకి అలా బోట్లు వేసుకొని నంది మీద ఎద్దు మీద ఎప్పించుకోవడం అసలు మీకు బుద్ధుందారా అసలు అని చెప్పి, అరే రాజమౌళి డైరెక్టర్ గా అసలు నీకు దిమాకుందా, అసలు నంది మీద అలా కూర్చోపెట్టడం మహేష్ బాబుని తప్పని చెప్పనీకి రాదారా నీకు, అసలు అలా బోట్లో వేసుకొని అట్లా దాని మీద వస్తుంటే ఏమన్నా నీకు వస్తలేదా నీకు, అసలు ఏందిరా ఈ డిజైన్, అసలు ఎవర్రా ఇది క్రియేట్ చేసి అలా మహేష్ బాబుని ఎక్కిపించింది అని చెప్పి కూడా చాలా మంది అయితే తిడుతున్నారు. అలాగే రాజమౌళి డైరెక్టర్ ని ఏమంటున్నారు అంటే, నీకన్నా ఓవర్ బిల్డప్లు పెట్టే ఆ బోయపాటి నయ్యంగారా ఆయన అఖండ సినిమా లాస్ట్ ఫైట్ లో ఆ రౌడీ గాళ్ళకి కూడా హీరోతో పాటు చెప్పులు లేకుండా లోపలికి వచ్చేటట్టు సెటప్ చేపించాడు ఆ బోయపాటి డైరెక్టర్. ఆయననన్నా నయ్యం, నువ్వేం నయ్యం రా నాయన, అసలు బోట్లు వేసుకుని ఎవడైనా నంది మీదకి ఎక్కుతారా నాయన అనేటువంటి విధంగా అయితే మంది అయితే బాగా అంటే బాగా తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, ఈ వారణాసి గ్లిమ్స్ మొత్తం స్లో మోషన్ లౌడలో గ్రాఫిక్స్ ఉంది, ఒక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అసలు ఏంద్రా ఈ గ్లిమ్స్ మొత్తం నీరసం అనిపించింది. ఒక 3 నిమిషాల వరకు లాస్ట్ లో మహేష్ బాబు వచ్చాడు, కానీ అది కూడా పెద్ద దరిద్రం సెప్పటాప్ లాగా ఉంది అని చెప్పి కూడా కొంతమంది అయితే ఇద్దవాళ్ళగా అయితే తిడుతున్నారనమాట. సో ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే ఈ గ్లిమ్స్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఏదో ఉన్నదంటే ఉన్నది గ్లిమ్స్ అన్నట్టే అనిపించింది, కానీ నాకైతే పెద్ద ఇంపాక్ట్ అయితే అస్సలు ఇవ్వలేదు ఈ వారణాసి గ్లిమ్స్ అయితే. మరి మీకేమనిపించింది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.